దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఏదో ఒకసారి సంతోషంగా ఒక హల్లెలూయా చెప్తారా? మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి ఈ యొక్క రెండవ ఆరాధన కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఒక భక్తుడు అబ్రహాం గారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము నీ స్నేహితుడు అన్నాడు. రాజుగారు అంటున్నారు నీ స్నేహితుడైన అబ్రహాము అని అన్నాడు. ఆఖరికి దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. గమనించండి, ఈ ముగ్గురు మాట్లాడిన మాటల్లో ప్రతి ఒక్కరు పలికిన మాట ఏంటంటే, అబ్రహాము పలానివాడుకో స్నేహితుడు అని అనలేదు. భక్తుడు నోరెత్తి మాట్లాడిన దేవా అబ్రహాము నీ స్నేహితుడు అన్నాడు. రాజు నోరెత్తి మాట్లాడిన అబ్రహాము నీ స్నేహితుడు అన్నాడు. చివరికి దేవుడు అంటాడు అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు. చూడండి, ఒక మనిషిని, ఒక నరుడు గురించి దేవుడు ఇస్తున్న ఒక మంచి స్టేట్మెంట్, ఓ సాక్ష్యం ఏమనంటే, ఈజ్ మై ఫ్రెండ్, అబ్రహాము నా స్నేహితుడు. చూడండి, ఒక నరుడు గురించి దేవుడు అంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడని అంటే, అబ్రహాములో దేవుడు ఏది చూస్తే ఆ మాట చెప్పుండాలి, ఏం చూస్తే ఆ మాట చెప్పుండాలి. ఆలకించండి, ఉదయకాలం మనం విన్నాం, 3 విషయాలు విన్నాం. ఒకటి, అబ్రహాము ఎవరు అని అంటే దేవునికి లోబడువాడు. ఎవరట అబ్రహాం? ఎవరట? కొంచెం గట్టిగా మాట్లాడతారు అందరూ. దేవునికి లోబడువాడు. అబ్రహాము దేవునికి ఎంతగా లోబడ్డాడు. తండ్రి ఆస్తి ఇస్తున్నా, నానా నాకు అది అక్కర్లేదు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తండ్రి అంటాడు, కుమారుడా ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ప్రాంతానికి వెళ్తున్నావు, దేవుడు నీకు ఏదైనా అడ్రస్ ఇచ్చినాడా? నో, ఏమీ చెప్పలేదు నాన్న. మరి ఏ నమ్మకంతో నువ్వు బయలుదేరి వెళ్తున్నావు? ఏదైనా నీకు ఒక ప్లేస్ కానీ, లేకపోతే ఒక ఆస్తి కానీ, పలానా ఊరని కానీ, పలానా స్థలం అని కానీ ఏదైనా నీకు చెప్పినాడా? ఏమీ చెప్పలేదు నాన్న. మరి ఎందుకు వెళ్తున్నావు? అబ్రహాం అంటాడు, నాకు ఏది చెప్పకపోయినా నన్ను పిలిచిన వాడు మాత్రం నమ్మదగిన దేవుడు అనేది మాత్రం నాకు తెలుసు. నా చెయ్యి నన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. లోబడి వెంటనే ఇంటిని విడిచి బయలుదేరినాడు. చూడండి, లోబడే దాంట్లో ఉన్న ఆశీర్వాదం చూడండి. రెండవదిగా, వృద్ధాప్యమందు దేవుడు కుమారుణ్ణి ఇస్తే, కుమారుణ్ణి కూడా దేవుడు అడుగుతున్నాడు, నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయి. కుమారుని ఇవ్వమన్నప్పుడు కూడా కనీసం తన భార్యను అడగలేదు. ఏమండి, ఇంట్లో ఉన్న వారికి ఏ విషయము చెప్పలేదు. ఎవరితో దేవుడు చెప్పిన మాటను పంచుకోలేదు. తను వ్యక్తిగతంగా తీసుకున్నాడు. దేవుని మాటను తన వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకొని ఏ నరుడి యొక్క నిర్ణయం లేకుండా, ఏ నరుడికి, ఏ మనిషికి ఏమండి వారి సలహా లేకుండా తిన్నంగా దేవుడు చెప్పిన మాటకు లోబడి కుమారుని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టడానికి వెనుతిరగలేదు అబ్రహాము. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును. చూడండి, అబ్రహాములో దేవుడు గమనించింది ఏంటంటే, అబ్రహాము దేవునికి లోబడువాడు. దేవునికి లోబడువాడు కనుక ఇప్పుడు అబ్రహాముని ఏమంటున్నాడంటే, అబ్రహాము నీవు నా స్నేహితుడవయ్యా, నేను ఏది చెప్పితే నువ్వు అది వింటున్నావు కనుక నీవు నా స్నేహితుడవు. రైట్. సెకండ్ పాయింట్, అబ్రహాము ఎవరు అని మనం ఉదయకాలం విన్నామంటే, దేవుణ్ణి విడువని వాడు. చెప్పండి, ఎవరండి అబ్రహాము? ఎవరిని విడువని వాడు? దేవుణ్ణి విడవలేదు. హమ్మొస్తుంది బాబు, సంపత్ హమ్మొస్తుంది చూడు. దేవుణ్ణి విడువని వాడు.
జాగ్రత్తగా వినండి. తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, వ్యాపారాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తాను ఏ విగ్రహములు చేసి విగ్రహారాధన చేస్తున్నాడో దానిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏది అతనిని పోషిస్తుందో దానిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడానికి అబ్రహాము ఇష్టపడలేదు. నేను అంటాను, దేవుని కంటే నువ్వు అధికముగా దేనిని ప్రేమించినా అది నీ విగ్రహమే. ఈరోజు ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టు. నువ్వు ఏదైతే అధికంగా ప్రేమిస్తున్నావో దానిని విడిచిపెట్టు. ఏది నువ్వు అధికముగా కోరుకుంటున్నావో దానిని విడిచిపెట్టు. దేనిని అధికముగా ఆశిస్తున్నావో దానిని విడిచిపెట్టు. నువ్వు దానిని విడవగలిగితేనే నీవు నన్ను విడిచిపెట్టవు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఏమండి, గంజి తినాలని ఉంది, మీసాలకి గంజి అంటకుండా ఉండాలని ఉంది. కుదురుతుందా? ఐదర్ మీసాలైనా తినేయాలా, లేదా తీసేయాలా, లేదంటే గంజి అయినా మానేయాలా. నాకు లోకం కావాలి, నాకు దేవుడు కావాలని అంటే రెండు కుదరదు. ఒకటి విడిచిపెడితే ఒకటి నువ్వు పట్టుకోగలుగుతావు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి విడవకుండా ఉండాలంటే లోకాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టు. అబ్రహాం విషయంలో దేవుడు ఎందుకంత ఇష్టపడ్డాడు, నా స్నేహితుడు అని ఎందుకన్నాడంటే అబ్రహాము దేవుణ్ణి విడువనివాడు. అందుకని ఆ ఉదయకాలం ఆ పాట నాకు ఇంకా పాట మెదులుతూనే ఉందండి. మనం పాడుకుందాం, అందరం కలిసి మరలా పాట పాడుకుందాం. చూడండి, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. శ్రమ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఏమండి, కష్టాలే వచ్చినా, ఇబ్బందులే కలిగిన, హింసలే కలిగిన, ఏమంటే రోగమే కలిగిన, ఇతను అనే మాట ఏంటంటే, ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడవను, నేను విడవను. శ్రమ కలిగినా నిన్ను విడవను, అవమానం కలిగిన నిన్ను విడవను. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఒకవేళ మనం ఎదుర్కొన్నా, ఎందుకో ఈ సాయంకాలం ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను విడిచిపెట్టొద్దు. నన్ను విడిచిపెట్టి నీవు ఏమీ చెయ్యలేవు. నిలబడు, శ్రమల్లో నిలబడు, ఇబ్బందుల్లో నిలబడు, కష్టాల్లో నిలబడు, నన్ను విడవకుండా నిలబడు, నేనే నీకు సహాయకుడిగా నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. రైట్, మూడో పాయింట్ మనం విన్నాం. ఈ మూడో పాయింట్ ఏంటంటే, అబ్రహాము నిస్వార్థ పరుడు. అంటే అతనిలో ఏ స్వార్థము లేదు. చూడండి, అబ్రహాముతో సమానముగా లోతును ఆశీర్వదిస్తే లోతు కూడా సమానంగా ఆశీర్వదించబడ్డాడు. చిన్న సమస్య వచ్చింది. అబ్రహాం అంటాడు, నానా నువ్వు ఎడం వైపు వెళ్తే నేను, ఏమండి, ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? ఒరే, నన్ను బట్టి కదా నువ్వు ఆశీర్వదించబడ్డావు, నన్ను బట్టి కదా నువ్వు దీవించబడ్డావు. ఇప్పుడు ఇంత ఆశీర్వాదం వచ్చినంత మాత్రం ఏంటి ఏమన్నా అన్నాడా? నో. అబ్రహాం నిస్వార్థపరుడండి. అబ్రహాంకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించబడితే సరిపోదు, నాతో కూడా ఉన్నవాడు ఆశీర్వదించబడాలి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక భక్తి కలిగిన వాడిగా నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ఒక్కడిమే ఆశీర్వదించబడితే సరిపోదు, నీతో ఉన్నవాడు కూడా సమానంగా ఆశీర్వదించబడాలి. ఆ కోరుకో. ఇంకెక్కువ కోరుకోవాలనుకుంటే నాకంటే ఇంకెక్కువ ఉంటే మంచిదే కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యాకోబు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను, ఒక మాట అడుగుతాను, నన్ను ఆశీర్వదించేంత వరకు విడిచిపెట్టను అన్నాడు కదా. యాకోబుకు అప్పటికి గొర్రెలు లేవంటవా? ఉన్నాయా లేవా? అరుణక్క, ఉన్నాయా లేవా? మేకలు ఉన్నాయా? పశువులు ఉన్నాయా? భార్యలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, ఏం తక్కువ లేదు కదా, ధనవంతుడే కదా. ఇంకేంటి ఆశీర్వాదం? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? నీవు నన్ను
ఆశీర్వదించేంత వరకు నిన్ను నేను. ఏంటి ఆశీర్వాదం ఏంటి? ఆల్రెడీ సమృద్ధి ఉంది కదా, ఆల్రెడీ గొర్రెలు మేకలు పశువులు అన్నీ ఉన్నాయి కదా, కావలసిన సరుకంత ఉంది కదా, ఇంకేం ఆశీర్వాదం కావాలి ఈయనకి? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆస్తి మాత్రం కాదు. ఆశీర్వాదం అంటే ఏంటంటే యాకోబుకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. యాకోబుకు మేకలు, గొడ్లు, గొర్రెలు, ఏమండి పశువులు, జంతువులు, పిల్లలు అన్నీ ఉన్నాయి, అసలు ఏది తక్కువ లేదండి. యాకోబుకి ఏది తక్కువ లేదు, కానీ ఏం లేదు, అతనికి సమాధానం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏమడుగుతున్నాడంటే నన్ను ఆశీర్వదించు. నేను అంటాను ఆశీర్వాదంలో ఏముందంటే సమాధానం ఉంది. చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యాకోబు ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? సమాధానం నాకు కావాలి. ఆశీర్వాదం కావాలని దేవుడు అని అడిగితే సమాధానం ఇచ్చిన దేవుడు ఏ అన్న చంపాలని బయలుదేరి వచ్చున్నాడో ఆ అన్న ఇప్పుడు తమ్ముని చూసి, ఒరే ఎంత కాలం అయిపోయిందిరా నిన్ను చూసి, ఒరే ఎలాగున్నావురా, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటండి యాకోబును. అది ఆశీర్వాదం. దాన్ని అంటారు ఆశీర్వాదం అంటే. అంతేగాని ఆశీర్వాదం ఆశీర్వాదం అని అంటే ఆస్తిపాస్తులు కాదు కదా. ఆశీర్వాదం అని అంటే డబ్బు కాదు. ఆశీర్వాదం అంటే ఏమండి నీ ఇంట్లో ఉన్న వస్తువులు కాదు. ఆశీర్వాదం అంటేనే సమాధానం. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇప్పుడు యాకోబు ఏమడిగినాడు? సమాధానం అడిగినాడు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నువ్వు ఎంత సంపాదించుకున్న లాభం ఏంటి? నీ కుటుంబంలో సమాధానమే లేకపోతే ఆస్తి ఉండి లాభం ఏంటి? నీ కుటుంబంలో సమాధానం లేకపోతే డబ్బుండి లాభం ఏంటి? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, ఆశీర్వాదం కావాలని కోరుతున్నావా? ఆస్తి అడగకు, సమాధానాన్ని కోరుకో. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము లోతుతో కక్ష పెంచుకోవాలి, పగ పెంచుకోవాలనుకున్నాడా? లోతుతో సమాధానంగా ఉండాలనుకుంటున్నాడా? బాబు మన మధ్య గొడవ వద్దు నాన్న, నువ్వు చిన్నోడివైనా దేవుడు నిన్ను సమానంగా నాతో ఆశీర్వదించినా నాకే కక్ష నీ మీద లేదురా బాబా, మన మధ్యలో గొడవద్దు కనుక సమాధానం కావాలి. అదే ఆశీర్వాదం. నీ గొర్రెలు కదా ఆశీర్వాదం, నీ మేకలు కదా ఆశీర్వాదం, నీ ఆస్తి కదా ఆశీర్వాదం, మన మధ్య సమాధానమే ఆశీర్వాదం. నిస్వార్థపరుడండి. నువ్వు అక్కడికి వెళ్తావా? నేను ఇటు వెళ్తాను. నువ్వు ఇటు వెళ్తానంటావా? నేను ఇటు వెళ్తాను. కానీ మన మధ్య గొడవ వద్దు, సమాధానం కావాలి. నిస్వార్థపరుడు. ఆమేన్ చెప్దామా గట్టిగా. ఉదయకాలం ఈ 3 విషయాలు మనం విన్నాం. సరే, ఇప్పుడు 4వ విషయం చెప్తాను. 4వ విషయం అబ్రహాము ఎవరు అనంటే విడిపించువాడు. చెప్పండి, అబ్రహాం ఎవరండి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. విడిపించువాడు. ఎవరిని విడిపించినాడు? ఇప్పుడు చదువుతారు చూడండి. ఆ మాటలు కోస్తా అందరూ లేఖనాలు తెరిసి ఆ మాట చదువుతారు చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 12 నుండి 16 వచనాల వరకు. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒక్కడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా
మొనాలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తొట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఆమేన్. ఏదైనా వదిలిపెట్టినాడా? మాట్లాడండి. మీరు మాట్లాడాలి. ఈరోజు అబ్రహాం యుద్ధానికి వెళ్ళినాడు, తన తమ్ముడు కొరకు యుద్ధానికి వెళ్ళినాడు. ఏమైనా వదిలిపెట్టి వచ్చినాడా? అబ్రహాం ఎవరో తెలుసా? ఒక పట్టుదల పట్టుకున్నాడనంటే అది ముగించేంత వరకు విడిచిపెట్టువాడు కాదు. స్తోత్రం. నేను అంటాను, ఈ విశ్వాస యాత్రలో ఒక్కసారి నువ్వు అడుగు పెట్టినవనంటే నేను అంటాను, ప్రాణం పోయినా మరల వెనకకు నువ్వు తిరిగి చూడవు. నగటి మీద చెయ్యుంచున్నావు, నాగలి మీద ఏం చేస్తున్నావు? చెయ్యుంచున్నావు, వెనకకు. అందుకని ఇంగ్లీష్లో మంచి పాట ఉంటుంది, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, I have decided to follow Jesus. నేను యేసయ్యను వెంబడించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను, వెనకకు తిరగను. యుద్ధానికి వెళ్ళిన వాడు తన తమ్ముడు కుటుంబం కొరకు, తన తమ్ముడు ఆస్తి కొరకు పోట్లాడి ఏది విడవలేదంట. అతను మొత్తాన్ని అన్నిటిని విడిపించి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినాడు? అది చెప్పాలా గట్టిగా. ఎవరికి ఇచ్చినాడండి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. లోతుకి ఇచ్చినాడా లేదా కొంత ఏమన్నా మతలబ్ చెప్పరే? కొద్దిగా ఏమన్నా వెనకేసుకున్నాడా? కమిషన్ బేసిస్ వర్క్ ఏమన్నా చేసినాడా? నేనంటాను, తన సొంత తమ్ముడే కదా, తన సొంత సహోదరుని కుమారుడే కదా. తన సొంత సహోదరుడి కుమారుడు కొరకు అంత ప్రయాసపడ్డాడు, సైన్యాన్ని తీసుకొని వెళ్ళినాడు, యుద్ధం చేసినాడు. అర్థమవుతుందా? అన్ని తీసుకొని వచ్చి ఎవరికి అప్పగించినాడు? మళ్ళీ లోతుకి అప్పగించినాడు. మంచి మాట చెప్తాను, మనమందరము సంఘములో క్రీస్తు యేసు శరీరమై ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాము. నీ అవయవంలో ఒక్క భాగం కాస్త గాయమైతే మిగిలిన అవయవం బాధపడదా? ఇప్పుడు ఈ చెయ్యి దెబ్బ తగిలింది, ఈ చెయ్యి ఉండి నీకు కావాల్సిందే అని అంటదా? ఈ చెయ్యి వెంటనే స్పందిస్తుంది. ఏం చేస్తుంది? తక్కువని వెళ్ళిపోయా గాయం మీద చేతు. చూడండి, ఇది పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, హృదయం పనిచేస్తుంది. ఒక్కసారి ఒళ్ళంతా ఏమైపోతాయి? చెమటలు పట్టేస్తాయి. నువ్వు సంఘములో ఒక అవయవంగా ఉన్నావు కదా, శరీరం, క్రీస్తు శరీరానికి ఒక అవయవంగా ఉన్నావు. నీ తోటి సహోదరుడు ఆపదల్లో ఉన్నాడు, నీ తోటి సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నీ తోటి సహోదరుడు కష్టంలో ఉన్నాడు. నీకు చేతనయింది, నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావు, నువ్వు సహాయం చేస్తున్నావు. ఎందుకు సహాయం చేసినావంటే శరీరంలో ఒక భాగము కనుక నువ్వేం చేస్తున్నావు? అతనికి సహాయం చేసి, ఇప్పుడు ఈ చేయి సహాయం చేసి, నీకు నొప్పి వచ్చినప్పుడు నేను సహాయం చేసినాను కాబట్టి ఏమెత్తావు అని అంటదా? ఈ చెయ్యి అంటదా? ఆమేన్. చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకో ప్రభు ఈ అంశం గురించే ఉదయకాలం మాట్లాడినాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు దీని గురించి ధ్యానించలేదు, ఎప్పుడు దీని గురించి నేను ఆలోచన చేయలేదు. ఈ సబ్జెక్ట్ ఎందుకో నా హృదయాన్ని బాగా ఆకర్షించింది. గల కారణం ఏంటంటే, లోతు ఎంత విరోధంగా చేసి ఆస్తి సంపాదించుకున్నాడు, తనకు నచ్చిన చోటికి వెళ్ళినాడు, అబ్రహాం గారిని వదిలిపెట్టుకొని వెళ్ళిపోయినాడు, దూరమై వెళ్ళిపోయినాడు. ఇక అబ్రహాం గారికి సంబంధమే లేదు. అలాంటిది అబ్రహామే జోక్యము చేసుకొని నా తమ్ముని కుమారుని ఎవడరా పట్టుకునేదని పరిగెత్తుకుంటే వెళ్ళి యుద్ధం చేసి ఆస్తి అంతటిని, స్త్రీలను, ఆయన కలిగిన వాటన్నిటిని తెచ్చి మరలా లోతు అప్పగించి ఉట్టి చేతులతో ఇంటికి వస్తున్నాడే, అది అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన కార్యము కాదా? అది చూసే దేవుడు అంటున్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడు అబ్రహాం, నాకు నచ్చింది అదే నీ దగ్గర.
ఏంటో తెలుసా? కష్టపడ్డావు, నీకు విరోధంగా లేచిన వాడి కొరకు ప్రయాసపడ్డావు, ఎన్నెన్నో మాటలు పడ్డావు, అయినా వారి కొరకు వెళ్ళినావు, యుద్ధం చేస్తున్నావు, అన్ని ఇచ్చున్నావు. మరలా ఉట్టి చేతులతో చేస్తున్నావేంటి ఏం తీసుకోకుండా? అది నాకు నచ్చింది అబ్రహాం నీ దగ్గర, అందుకని నువ్వు నా స్నేహితుడివి. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కీర్తనలు 107వ కీర్తన, 107వ కీర్తన 6వ వచనం చదువుతారు చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చూడండి. దేవునికి అబ్రహాము అంటే ఎందుకు అంత ఇష్టపడ్డాడో తెలుసా? దేవుడు ఏదైతే చేస్తున్నాడో అబ్రహాము కూడా అదే చేస్తున్నాడు. దేవుడు చేసిన పని ఏంటంటే వారి ఆపదలలో నుండి వారిని, చదవండి, విడిపించెను. మరలా చదువమ్మా. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరు. అరే మొత్తం ఆల్ ఎఫెక్ట్ వస్తుంది, ఎఫెక్ట్ మొత్తం కట్ చేసేరా. నాకు బయట సౌండ్ వినబడుతుంది, నా సౌండ్ నాకు వినబడతలే స్టేజ్ మీద. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. నేను అంటాను, దేవుడు ఆపదలలో ఉన్న వారిని విడిపించినట్లుగా అబ్రహాము లోతు ఇప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? విడిపించినాడు. అందుకని అబ్రహాములో దేవునికున్న క్వాలిటీ ఎవరిలో కనబడింది? అబ్రహాములో కనబడింది కనుక యు ఆర్ మై ఫ్రెండ్, నీవు నా స్నేహితుడు అని అంటున్నాడు. స్తోత్రం, ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. అన్న వెనకాల ఉన్న వాళ్ళు క్లియర్గా ఉందా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవునికి ఏమవుతాడు? స్నేహితుడు. ఎందుకనంటే అబ్రహాములో దేవుడు చూసింది ఏంటంటే ఆపదలలో ఉన్న వారిని నేను విడిపించినట్లుగా నా స్నేహితుడు కూడా ఆపదలలో ఉన్న వారిని విడిపించే మనస్తత్వం కలిగిన వాడు అబ్రహాము. ఆమెను చెప్పుకుందామా గట్టిగా. ఇంకో మాట చదువుతారు చూడండి, 106వ కీర్తన 43వ వచనం చదవమ్మా. 106వ కీర్తన 43వ వచనం. పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు. చాలండి. అక్కడ రాసిన మాట అదొక్కటే చదువుదాం. అనేక పర్యాయములు ఆయన వారిని. ఏంటది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, నా వైపు చూడండి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాను. ఇది ఎవరిలో ఉన్న లక్షణం? ఇది దేవునిలో ఉన్న లక్షణం. ద సేమ్ లక్షణం ఇప్పుడు ఎవరిలో చూస్తున్నాడో తెలుసా? అబ్రహాములో చూస్తున్నాడు. ఆల్రెడీ ఒకసారి శత్రువులు వచ్చి సైన్యాన్ని ఈ కుటుంబాన్ని, ఆస్తిని పాస్తుని ఎత్తుకెళ్ళినప్పుడు విడిపించినాడు. రెండవది, ఇప్పుడు లోతు ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. దేవుని కోపము దిగి వచ్చింది. ఇప్పుడు సొదొమ గొమొర్రా మీదకి అగ్ని దిగి వస్తుంది. ఇప్పుడు దేవుని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా మా వారిని విడిపించవా? ఓ 30 మంది ఉన్న దేశాన్ని కాపాడుతావా అంటే కాపాడుతాను, కానీ లేరు కదా, వెళ్ళిపోతున్నాడు. డాడీ ప్లీజ్. ఎవరి కొరకు బ్రతిమలాడుతున్నాడు? మాట్లాడాలా? లోతుకుందా మనసు? మాట్లాడరేంటి? ఉందా మనసు? వెళ్ళిన వాడు మరలా అబ్రహాం గురించి ఏమైనా ఆలోచన చేసినాడా? ఏమన్నా అతనికి ఏమైనా కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత లేకపోయినా ఇప్పుడు అబ్రహాం దేవుని అంటాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, డాడీ ప్లీజ్ ఒక్క 10 మంది ఉన్న ఆ దేశాన్ని ఏమన్నా. దేవుడు ఏమన్నాడో తెలుసా? 10 మంది ఉన్నా కాపాడుతున్నానా, లేరు అని వెళ్ళిపోతుంటే చేసేదేమి లేక, అయ్యా మరి ఎట్లా? ఏం బాధపడకు, నీకు వారిని విడిపించాలనే మనస్తత్వం నీకు ఉంది కదా, నేను విడిపిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు విడిపించే స్వభావము దేవునిలో కనబడింది. ఇప్పుడు అబ్రహాములో కూడా కనబడింది. ఏంటో తెలుసా? అనేక. అది నీకు విరోధంగా లేచి, నీకు విరోధంగా మాట్లాడి,
నిన్ను నీ కుటుంబాన్ని కొల్లగొట్టి నాశనం చేసి పతనం చేసి నీ సొమ్మంతా నాశనం చేసి వెళ్ళిపోయినాడే, ఇప్పుడు అతను ఆపదలో ఉన్నాడు, దేవుడు నేను ఒక మంచి స్థితిలో ఉంచినాడు. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆడు ఆపదల్లో ఉన్నాడనే సంగతి నీకు తెలుసా, ఏం చేస్తున్నావు అని అడిగితే నువ్వు ఏం చేయాలో తెలుసా, స్పందించాలి. అంతేగాని ఆడికి కావాల్సిందే ప్రభువా, వాడు చేసిన అన్యాయం ఇంతంతా నేను మర్చిపోలేకపోతున్నాను, నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను. నోర్మై, ఏంది జీర్ణం చేసుకోవడానికి? అది దేవుడు చెప్పినాడు, వెళ్ళు విడిపించు, వెళ్ళాలంతే. నాకు వల్ల కాదు నాయన, నేను చేయలేను, నేను మర్చిపోలేకపోతున్నాను. దేవుడే మర్చిపోయిన తర్వాత నువ్వెవరండి మర్చిపోకుండా ఉండడానికి? వెళ్ళమన్నాడు కదా, వెళ్ళు విడిపించు. అక్కడ అనేక, అండర్లైన్ చేసుకోండి, అనేక, వాళ్ళు ఎంత విరోధంగా అయినా చేయని, అనేక పర్యాయములు ఆయన వారిని ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. 82వ కీర్తన 4వ వచనం చదువు తల్లి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. ఏంటి? దరిద్రులను, కొంచెం గట్టిగా నేను అంటాను, సహాయం కొరకు ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఇచ్చోండమ్మా, వాళ్ళు అడిగినంత నువ్వు ఇవ్వలేకపోయినా నీ స్తోమతకు తగినట్టుగా వారికి సహాయము చెయ్యి. దరిద్రులను నిరుపేదలను నువ్వేం చెయ్యాలా? విడిపించు. కానీ నీ దగ్గరకు వచ్చి వారి సమస్య చెప్తున్న వారి పరిస్థితి ఏంటో ఒక్కసారి గమనించి, వారు నిజంగా దరిద్రంలో ఉన్నారా, వారు నిజంగా నిరుపేద స్థితిలో ఉన్నారా చూసి దానికి తగిన సహాయం నువ్వు చేస్తే దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అర్థమవుతుందా? అన్ని సౌకర్యాలుండి, ఏమండి, అన్ని సౌకర్యాలుండి అన్నీ ఉండి నీ దగ్గరకు వచ్చి మేము దరిద్రులం అండి, మాకు ఏమీ లేదు అని అన్నంత మాత్రం నువ్వు సహాయం చేయొద్దు. కాస్త ఓపిక బట్టి ప్రార్థనలో కనిపెట్టు, నిజమా కాదా కనిపెట్టు, దేవుడు బయలుపరుస్తాడు. చెయ్యి, సహాయం చెయ్యి, తప్పేమీ కాదు, కానీ కాస్త గమనించి చెయ్యి. ఇంకో మాట చెప్తున్నాను, నీ స్తోమతకు తగినట్టుగానే చెయ్యి, కానీ అప్పిప్పించొద్దు. బైబిల్ చెప్తుంది అప్పిప్పించొద్దు. ఒకరోజు దీని గురించి ప్రసంగం చేసిన నేను. నువ్వు నీ దగ్గర ఉంటే చెయ్యి, సహాయం చెయ్యి, కానీ అప్పు మాత్రం నువ్వు మధ్యవర్తిగా ఉండొద్దు. అప్పిచ్చి నువ్వు శత్రువుగా మారొద్దు. ప్రభు చెప్పిన మాట అండి, దరిద్రులకును నిరుపేదలను విడిపించమన్నాడు, అంతేగాని అప్పు చేసి విడిపించమన్నాడా? అప్పుల్లో ఉన్నామయ్యా అన్నిందో తల్లి. దైవజనుడు ఏమన్నాడంటే, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగినాడు. నా దగ్గర నూనె మాత్రమే ఉందయ్యా. నూనె మాత్రమే ఉందా? ఓ పని చేయి, అందరి ఇంట్లో నుండి గిన్నెలు తీసుకొని రా, పెట్టుకొని ఇంట్లో పెట్టు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఆ గిన్నెలన్నీ నింపుతాడు, దాన్ని అమ్మి నీ అప్పు తీర్చుకో. నేను అంటాను, నీ దగ్గర ఉన్నది కొంచెమే, ఆ కొంచాన్ని దేవుని సన్నిధిలో పెట్టి చేతులు పెట్టి ప్రార్థన చేయి. ఆనాడు అన్ని కుండలు నింపిన దేవుడు ఈరోజు నింపడా? నా ప్రశ్నకు జవాబు చెప్పాలా? నింపడా? ఆమెకు మాత్రమే దేవుడు, మనకు దేవుడు కాదా? చెప్పండి. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆనాడు కొండ నింపినాడే, ఈరోజు నీకున్న కొద్ది దాన్ని దేవుడు దాన్ని అంచలంచలుగా ఆశీర్వదించడా? చేస్తాడు. కానీ నీకు నిరీక్షణ లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు దేవుని మీద ఇంకా నమ్మకము లేదు, ఇంకా మనుషుల వైపే చూస్తున్నావు, ఇంకా వ్యక్తుల వైపే చూస్తున్నావు, ఇంకా మనుషుల చేతుల వైపు చూస్తున్నావు. అందుకనే దేవుడు కూడా నీకు సహాయం చేయట్లేదనే సంగతి తెలుసుకోవాలి. ఈరోజును
నువ్వు మనుషుల వైపు చూసినంత కాలం దేవుడు నీకు సహాయం దేవుని చేతుల వైపు చూసినంత కాలం నీ ఇంట్లో ఉన్న కుండలు నువ్వు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో వీటిలో తెచ్చిన కుండలన్నిటిని కూడా నింపగా ఆ నూనె అమ్ముకొని అప్పు తీర్చినట్లుగా ఈ రాత్రి మాట విన్న తర్వాత సరి చేసుకోగలిగితే దేవుడు నీ సమస్యల నుండి నీకు విడుదల కలగ చెయ్యనుగాక. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. ఉన్న దాంట్లోనే అప్పు చేసి తినమన్నాడా దేవుడు? మాట్లాడండి. లేదా మౌనంగా ఉండిపో. పక్కింట్లో కుక్కరు అని సౌండ్ వస్తుందని ఇప్పుడు అర్జెంటుగా నువ్వు అప్పు చేసి మటన్ తెచ్చుకోవాలని ఏముంది? ఆ ఉస్సుమనే సౌండ్ వాసన చూసి తిన్నంత తృప్తిపడు సరిపోలే? ఇప్పుడు అర్జెంటుగా అప్పు చేసి ఒక 200 పక్కనింటోటి పోయి తెచ్చుకొని ఓ 1/4 కిలో తెచ్చుకొని, ఎంత ఘోరం, ఎంత ఘోరం ఇది. నీ కడుపు కాలుస్తే నీ తండ్రి ఊరుకుంటాడా? మాట్లాడవే. నీ కడుపు కాలితే నీ తండ్రి ఊరుకుంటాడా? నా బిడ్డ ఆకలితో ఉందని చెప్పి దిగిరాడా? దేశమంతా ఆహారం లేకుండా అలమటిస్తున్నారు. దైవజనుడు అక్కడ పడుకున్నాడు చెట్టు కింద, లేపి రాజు తినే ఆహారాన్ని కాకి ద్వారా తీసుకొచ్చి రాజును పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పోషిస్తాడా? పోషించడా? పోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో మన్నానిచ్చి పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? ఇశ్రాయేలు ప్రజలకు పూరేలను తీసుకొని ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. ఓపికతో కనిపెట్టు. స్తోత్రం, హల్లెలూయా. దరిద్రులను నిరుపేదలను నువ్వేం చెయ్యాలా? విడిపించాలా. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. కుడిచే పైకేతో కామెంట్ చెప్పుకోండి అందరు గట్టిగా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చదువుతారు చూడండి. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? చదువమ్మా. మనుష్యుడు తన ప్రాణమునకు బాధ. అసలు సబ్జెక్ట్ దాటి బయటికి వెళ్ళిపోతున్నాడు అని డౌట్ పడ్డావు కదా? చదువు, కంటిన్యూ చదువు, దాంట్లో ఉంటుంది చూడు. మనుషుడు తన ప్రాణంను బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, అది కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. వచ్చిందా లేదా? సబ్జెక్ట్కి వచ్చిందా లేదా? విడిపించుటయు. ఎవరిని విడిపించాలి? అమ్మమ్మ చెప్పండి, ఎవరిని విడిపించాలి? ఇటు చూడండి, నా వైపు చూడండి. ఉపవాసం ఉన్నావు, ప్రార్థనలో కూర్చున్నావు, గోనె బట్ట వేసుకున్నావు, దుమ్ము పోసుకున్నావు, నీ వరకు నువ్వు యథార్థంగా మోకరించేసి ప్రభువా నరుస్తున్నావు. ఇప్పుడు బాధింపబడిన వాడు, బంధింపబడిన వాడు, ఇబ్బందులు ఉన్నవాడు, కష్టాలు ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చినాడు. నువ్వేం చేయాలి? హలో బ్రదర్, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కట్ల మధ్యలో ఉంటే నాకెందుకు, నువ్వు బంధకాలు ఉంటే నాకెందుకు అనమన్నాడా దేవుడు? బంధకాల్లో ఉన్నవారిని ఏం చేయాలంట? నువ్వు విడిపించాలి. అది ఎవరిలో కనబడింది? అబ్రహాములో కనబడి. ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు. ఎందుకనంటే దేవునిలో ఉన్న క్వాలిటీ, లక్షణం ఎవరిలో చూస్తున్నాడు? బంధింపబడిన వారిని విడిపించే లక్షణం. ఆ తర్వాత ఏమేముందమ్మా? ప్రతి కాడిని విరుగొట్టుయు నేను ఏర్పరచుకుని ఉపవాసం కదా, నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం
తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలియుండును. చేతులతో కామెంట్ చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా. బంధింపబడిన వారిని ఏం చేయాలట? అబ్రహాం గారిలో దేవుడు చూసింది ఏంటంటే విడిపించే స్వభావం. ఓకే, రైట్. ద ఫస్ట్ పాయింట్ ఏంటది? లోబడే స్వభావం. రెండవది దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మూడవది నిస్వార్థపరుడు. నాలుగవది ఏం చెప్పినాను? విడిపించువాడు. ఇప్పుడు ఐదో మాట అబ్రహాము ఇటు చూస్తున్నారా? దేవునికి ఇచ్చువాడు. చెప్పు ఆమేనని చెప్పు గట్టిగా. అబ్రహాం ఎవరు? ఎవరికిచ్చువాడు? చదవండి ఇప్పుడు ఆ మాట చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త యగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇచ్చినాడా ఇవ్వలేదా? ఏమిచ్చినాడు? కొంచెం గట్టిగా. 10వ భాగం ఇచ్చే వారందరూ చేతులతో కామెంట్ చూద్దాం. దేవుడు అబ్రహాం విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే, శత్రువుల చేతి నుండి విడిపిస్తే, తన తమ్ముడు కుటుంబాన్ని విడిపిస్తే, ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే ఇవన్నీ చెప్పి ఇదిగో అబ్రహామా దేవుడు స్తుతింపబడును గాక అని అంటే అబ్రహాము వెరీ గుడ్ థ్యాంక్ యూ లార్డ్ అన్నాడా? వెంటనే అప్పుడు అతడు వెంటనే ఏం చేసినాడు? అన్నిటిలో చెప్పాలా, అన్నిటిలో ఏమిచ్చినాడు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 10వ భాగం. సాతానుగాడు ఎక్కడ కొడతాడో తెలుసా? దేవుని రాజ్యము కట్టబడడానికి ఏది ఉపయోగపడుతుందో దానిని నీ యొద్ద నుండి తీసేయాలని వాడు ప్లాన్. నేను చిన్న మాట చెప్తానండి. ఈ అన్యులందరూ అక్కడక్కడ గుట్టలకు ఆ కొండలకు వెళ్తున్నారు కదా, వాళ్ళకున్న వస్తువులు వాళ్ళకున్న బంగారం అన్నీ తీసుకొని వెళ్ళిస్తున్నారు కదా. దేవుని బిడ్డ దేవుని మందిరానికి 10వ భాగం తీసుకొస్తే ఆ అన్యుడనేవాడు దాన్ని హైలైట్ చేసి చూడు 10వ భాగం అంట తీసుకెళ్తున్నారంట అని అంటున్నాడే. మరి వాళ్ళు తీసుకొని వెళ్ళి కొండలో వేసేదేంటి? అర్థమైందా మీకు? వాళ్ళు తీసుకొని వెళ్ళేది అదే కదా. అదేమో సాతాను యొక్క రాజ్యము కట్టడానికి. సంఘ బిడ్డలు తీసుకొచ్చి 10వ భాగం దేవునికి ఇస్తే ఏది కట్టడానికి? ఈ మందిరం ఎలా కట్టినము? అర్థమైందా మీకు? ఇది ఎవరి కొరకు కట్టినము? దేవుని రాజ్యము కొరకు కట్టబడింది. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని రాజ్యము కట్టబడడానికి నువ్వేం చెయ్యాలి? చెప్పండి గట్టిగా. 10వ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. నేను అంటాను 10వ భాగం దేనికి ఇస్తున్నావు? నువ్వు దేనికి ఇస్తున్నావు? అయ్యగారు తినేసేసి తిరుగుతున్నాడు అన్నందుక కాదు. నువ్వు దేనికి ఇస్తున్నావు తెలుసా? దేవుని రాజ్యము కట్టబడడానికి ఇస్తున్నావు. నా దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నానండి, ప్రతి రూపాయి నా చేతికొచ్చే ప్రతి రూపాయి నా దేవుని మందిరము కొరకు తప్ప నేను దేనికి ఖర్చు పెడతలేను. ఏది పెట్టినా శ్రేష్టమైనదే నా దేవునికి పెడుతున్నాను. ఎందుకంటే నా దేవుని రాజ్యము కట్టబడాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా.
నీ 10వ భాగం ఇప్పుడు దేనికి ఉపయోగపడాలి? దేవుని రాజ్యం కట్టడానికి. ఇప్పుడు నాకేదో తక్కువైందని చెప్పి మీకు చెప్పట్లేదు ఈ మాట. దేవుడు నన్ను చాలా ఆశీర్వదించినాడు. అనేకులకి ఇచ్చేవారిగానే దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. అర్థమవుతుందా? ఎన్నో కుటుంబాల్ని పోషించే ఆ కెపాసిటీని దేవుడు నాకు ఇచ్చినాడు. నేను అందరికి కనబడేటట్టుగా, అందరికి తెలిసేటట్టుగా చేయను. నా దేవుడు చూస్తే చాలు. స్తోత్రం. ఇచ్చేవాడు అబ్రహాము. ఆమేన్. మరి ఇవ్వని వాడిని గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? దొంగ అయి ఉన్నాడట. ఏమై ఉన్నాడట? చదవండి, ఆ మాట కూడా చదవండి. యోహాను సువర్తమానం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10 చూడండి ఒకసారి. 10 యోహాను సువర్తమానం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. అది ఇప్పుడు అర్థమైందా? సాతాన్ అనేవాడు నీ 10వ వంతును, నీ 10వ భాగాన్ని ఏం చేయడానికి వచ్చినాడు? దొంగతనము చేయడానికే వస్తాడు. ఇచ్చోండి. మీలో అనేకులు దొంగలై ఉన్నారు అన్నాడు. ఎక్కడ? మలాకిలో. అర్థమవుతుందా? ఇటు చూస్తున్నారా అమ్మా? ఇచ్చోండి. నీ చేతికి జీతం రాగానే మొదట 10వ భాగం తీసి పక్కన పెట్టి, ఇంకోటి పక్కన పెట్టుడు కాదు, వెంటనే దాన్ని ఎక్కడికి తీసుకురావాలా? తీసుకుని రా. ఒకవేళ దాన్ని తీసి అలా పక్కన పెట్టి రేపు ఆదివారం వెళ్ళిన తర్వాత ఇద్దామని నువ్వు అనుకుంటే, ఈ లోపు ఇంట్లో ఒక చిన్న సమస్య తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తాడు? ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? ఆ 10వ భాగం దాపెట్టినావు కదా, దాన్ని ఖర్చు పెట్టడానికి తీసుకొస్తాడు. ఇప్పుడు అది నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత మరలా దాన్ని నువ్వు పోగు చేయలేవు. పోగు చేయనప్పుడు నువ్వు దేవునికి ఇవ్వలేవు. ఇప్పుడు నువ్వేమైపోయినావు? దొంగ అయిపోయినావు. ఇప్పుడు దొంగలు పరలోక రాజ్యానికి వెళ్తారా? మీకు అర్థమైందా? నీ బిజినెస్లోనే కానీ, నీ ఉద్యోగంలోనే కానీ, దేవునికి ఇచ్చిన రాబడిలో మొదట దేవునికి తీసి వెంటనే మందిరానికి తీసుకొచ్చి ఇచ్చేసేయి. నేను అంటాను, నువ్వు అలా చేసి చూడు, నీ కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన కృపను దేవుడు కుమ్మరించునుగాక. ఆ మాట కూడా చదువుతారు చూడండి. మలాకి 3వ అధ్యాయం 9 నుండి చదువుకుంటారా అమ్మా? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు. ఏందది? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. తీరు చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ వరకు ఓకేనా? 11వ వచనంలో ఏముందో చూడండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. ఇటు చూడండి. కష్టపడి విత్తనం వేసినావు, నీళ్లు పోసినావు, పంట వచ్చింది, ఎదిగింది. ఇక కోసుకునే సమయానికి నీ పంటను తినే పురుగు ప్రవేశించింది, పంటను పాడు చేసింది. గల కారణం ఏంటంటే దేవునికి నువ్వు ఇవ్వాల్సిన 10వ భాగం ఇవ్వనందుకు. ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఆ 10వ భాగం ఇచ్చేయి, నీ పంటను పాడు చేసే పురుగును నేనే తీసివేస్తాను. నీ కష్టార్జితాన్ని పాడు చేసే పురుగును నేనే, నీ ఆశీర్వాదాన్ని పాడు చేసే పురుగును నేనే, నీ వ్యాపారాన్ని దెబ్బకొట్టే పురుగును పాడు చేసే ఆ పురుగు నేనే తీసేస్తాను. ఇప్పుడు నీ పంట పాడైపోవడానికి గల కారణం, పురుగు పట్టడానికి గల కారణం, దేవునికి నువ్వు ఇవ్వవలసినది ఇవ్వలేదు. స్తోత్రం. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ మధ్య అక్కడక్కడ వార్తలు వినబడుతున్నాయి. కొందరు పనికిమాలిన మాటలని మాట్లాడుతున్నారు, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దశమ భాగములు ఇవ్వకూడదని. ఆ మాట చెప్పినోడు ఎవడో తెలుసా? అడికి సైడ్ బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఏం తెలియనట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి తలబట్టలు వేసుకొని ఓ సేవకుడు మీద నటిస్తున్నారు. నేను అంటాను, వాళ్ళకి అన్ని విధాలుగా లాభాలు ఉన్న తర్వాత దశమ భాగంతో వాళ్ళకి ఏం పని?
వీళ్ళెవరో తెలుసా? మెల్కీసెదెకు క్రమంలో ఉన్నారు. వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళకి పైనుండి వచ్చే సపోర్ట్ ఏమి. మామిడి తోటలు ఏమైనా ఉన్నాయంటారా? అయ్యో చెప్పరేటి, ఉంటే ఉన్నాయని చెప్పండి. ఉన్నాయా? దేవుని మీద ఆధారపడిన కొండ మీద చెట్టు వలె వీరు ఉన్నారండి. ఆమేన్, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. 10 గోత్రాలు, 9 గోత్రాల వారు 10వ గోత్రానికి తీసుకొచ్చి ఏమి ఇవ్వాలా? 10వ భాగం తీసుకొచ్చి ఇవ్వాలా. ఆ భాగం ఎవరంటే లేవీల్ది. ఈ 9 మంది కష్టపడి ఎవరికి తీసుకొని వచ్చి ఇవ్వాలంటే ఆ ఒక్కరికి ఇవ్వాలి. ఎవరికి? లేవీయులకు ఇవ్వాలా. వాళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళేమో కష్టపడి పని చేస్తుంటే వీళ్ళ పని ఏంటంటే తినేసి పడుకోవడం కాదు. ఆ 9 గోత్రాలు పని చేస్తున్నారే, వారి కొరకు మోకాల మీద ఉండి ప్రతిరోజు చేతులు పైకెత్తాలి. ఆమేన్. యథార్థంగా మా హృదయాల మీద చేతులు ఇచ్చి చెప్తున్నానండి, మీ కొరకు ప్రతిరోజు మేము చేతులు పైకెత్తుతున్నాం. అందుకే ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తా ఉన్నాడు. అవునంటారా కాదా? అవునన్న వారు మాత్రమే ఒక ఆమేన్ చెప్పండి. వాస్తవం, అది వాస్తవం. రైట్. అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వడానికి 5వ మాట, అబ్రహాము దేవునికి ఇచ్చువాడు. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. దేవునికి, దేవుని రాజ్యము కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు, రాజ్యము కట్టబడడానికి ఇచ్చువాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో పాయింట్కి వచ్చినాం? 5 అయిపోయింది. 6వ పాయింట్. అబ్రహాము దేవునికి మహిమను తెచ్చువాడు. లాస్ట్ పాయింట్ ఇది. అబ్రహాం ఎవరండి? దేవునికి ఏం తెచ్చువాడు? మహిమను తెచ్చువాడు. ఏ విషయంలో చెప్పనా? ఏ విషయంలో చెప్పనా? ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. అమ్మ చనిపోయింది. ఎవరు? మా అమ్మ కాదు, రెబెకమ్మ కాదు, అబ్రహాం గారి భార్య. పేరేంటి? ఆమె పేరు చనిపోయింది. సమాధి చేయాలి. ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు. తిన్నంగా ఊర్లో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఆవిడ చనిపోయింది, ఆమెను పాతి పెట్టాలి, ఎక్కడ పాతి పెట్టాలో అర్థం కావట్లేదు, ఏదైనా స్థలం ఉంటే చూపించండి సార్. ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు? నా స్థలం ఉంది కదా, తీసుకోండి, అది ఉచితంగా ఇస్తాను, పెట్టుకోండి. ఏమండి నాకు ఉచితంగా వద్దు సార్. ఈరోజు ఇస్తావు, రేపేమంటావు తెలుసా? నేను ఇచ్చినానని అంటావు. నీకు మహిమ వస్తుంది, నా దేవునికి రాదు. నా దేవుడు నాకు అన్యాయస్తుడు కాదు, నాకు ఇస్తాడు, నాకు తెలుసు. ఏ రోజుకైనా నా దేవునికే మహిమ రావాలి తప్ప నరుడికి ఎవడికి మహిమ రావడానికి వీలు. ఆమేన్ చెప్దామా గట్టిగా? సాతంరాయ్ మందిరం దగ్గర పరిచర్య చేసేటప్పుడు ప్రారంభించిన ప్రారంభంలో గవర్నమెంటు ఆ మందిరానికి స్థలం ఇస్తుందని కౌరు వచ్చింది. నాకు నా దగ్గరకు వచ్చి, అయ్యా గవర్నమెంట్ మందిరానికి స్థలం ఇస్తుందట, ఒక 200 గజాలు 150 గజాలు ఇస్తుందట, అయ్యా మనం వెళ్ళి మాట్లాడితే మనకు వచ్చేస్తుందంటే నాకు వద్దన్నా. అయ్యా ఫ్రీగా ఇస్తున్నారయ్యా, నాకు వద్దు వద్దు. ఎన్ని రోజులైనా సరే ఈ ఇంట్లోనే ప్రార్థన చేస్తాను, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకుంటాను అని చెప్పి ఒక మాట అన్నా. ఈరోజు వాళ్ళు ఇస్తారు, రేపటి దినం వారు ఖాళీ చేయమంటే నువ్వేం చేయాలా? ఖాళీ చేయాలి. నాకు అది నచ్చదు కాబట్టి నేను ఖచ్చితంగా నేను కొనుక్కుంటాను అన్నాను. నేను ఎదురు చూసిన రీతిగా సంవత్సరం తిరగక ముందే దేవుడు 200 గజాల స్థలము, సుందరమైన మందిరాన్ని దేవుడు కట్టించినాడు. ఓకే, ఏది గవర్నమెంట్ ఇచ్చిందో పాపం కకృతి కలిగిన వాళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళి తీసుకున్నారు, ఆలయాన్ని ప్రారంభించినారు, ఆరాధన జరిగింది. 2 సంవత్సరాలు జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ మందిరం మూతేసేసింది. ఎవరు వేసినారో తెలుసా? గవర్నమెంటే వేసింది. పుణ్యానికి ఇస్తే నువ్వు అతనికి దాసుడు అయి ఉంటావు. నువ్వు డబ్బు పెట్టి కొంటే
నువ్వు యజమానుడివై ఉంటావు. అబ్రహాం ఎవరో తెలుసా? దాసుడు కాదు, యజమానుడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవడైనా ఫ్రీగా ఇస్తున్నాడనంటే కింద చదవాలా, చిన్న అక్షరాలతో రాస్తాడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఉత్తగా ఫ్రీగా నీకు ఎవర్రా నాయనా అని అర్థం. బై వన్ గెట్, ఎందుకు ఇప్పుడు ఈ మధ్య 2 కూడా ఇస్తున్నారుగా, ఓకేనా? అక్కడికి వెళ్ళి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. ఆ బై 1 ఆ గెట్ 2 ఏంటో తెలుసా? ఓల్డ్ స్టాక్. కొత్త స్టాక్ ఎవడు నీకు బై 1 గెట్ 2లో ఎవడు? అదే మరి లుస్కంటే. ఓ అడావుడిగా పరిగెత్తరు. ఆడ అర్థం మీద చూసి బై 1 లూయిస్ ఫిలిప్, బై 1 అమ్మో బ్రాండ్ దొరుకుతుందని పరిగెడుతున్నావు. పిచ్చోడా, 2-3 సంవత్సరాల క్రితం అది అమ్ముడు పోవట్లేదని దాన్ని సేల్ చేయడానికి ఏం చేసినాడు? పెట్టేసినాడు. నువ్వు అడావుడిగా పోయి తెచ్చుకున్నావు. ఒక్క 3 నెలలు వేసుకోలేదు, దానికి మొత్తం రంధ్రాలు పడ్డాయి. అయిందా? ఫ్రీ అంటే అలాగనే ఉంటుంది. అబ్రహాము ఎవరికి మహిమ రావాలనుకున్నాడు? చెప్పండి. ఎవరికి మహిమ రావాలనుకున్నాడు? ఓ మంచి మాట చెప్తాను. ఎవడు పుణ్యానికి ఇచ్చినా తీసుకోవద్దు. ఎందుకనంటే నీ దేవుడు బిచ్చగాడు కాదు, ఐశ్వర్యవంతుడు. చేతులతో హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా చెప్పండి. మన యేసయ్య ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఇంకొక సిచ్యువేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం గారిది ఇంకో సిచ్యువేషన్ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా. చూడండి సొదొమ రాజు ఏమంటున్నాడు తెలుసా? మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. కొట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రంజాన్ సీజన్లో ఈ కేర్ హాస్పిటల్ దగ్గర ఒక మంచి పెద్ద హోటల్ ఉందండి. ఈ 30 రోజులు ఏదో ఉంటుంది రంజాన్. హలీం అమ్ముతారు కదా. ఒక్కరోజు ఆ హోటల్ వాడు ఏం చేస్తాడంటే ఫ్రీగా పంచుతాడు హలీంని. రోడ్ జామ్ అయిపోతుందండి, పెద్ద లైన్లో నిలబడతారు. ఆ హలీం దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడిన తర్వాత ఏమండి, ఆ హలీం క్వాలిటీ చూస్తే ముందు రోజు తర్వాత రోజు ఉన్న క్వాలిటీ ఫ్రీగా ఇచ్చిన రోజు స్పూన్తో తీస్తే రాదండి. అది స్పూన్తో తీస్తే రాదది. ఎందుకు? పుణ్యానికి ఇస్తున్నందుకు. అర్థమైందా మీకు? అర్థమైందా? నువ్వు ఐశ్వర్యవంతుడు కదా, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తున్నాడు కదా. నా దేవుడు భిక్షగాడు కాదు కదా నిన్ను భిక్షగాని చేయడానికి. ఎందుకు మనుషుల వైపు చేతులు చాపుతున్నావు? దేవుని వైపు చేతులు చాపు. చూడండి, అబ్రహాము సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఇదిగో ఆస్తిని నీవు తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకుంటావు. ఎవరినన్నాడు?
సొదొమ రాజుని అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఇస్తావు నాకు, నేనే అబ్రహాముని ఏం చేస్తున్నాను, ధనవంతునిగా చేసిన. నువ్వు అంటావయ్యా, నువ్వు అంటావు, నువ్వు అలాంటోడివే, నాకు తెలుసు కదా, నువ్వు అంటావు అని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఒక్క నూలు, ఏంటది, షూస్ లేస్ కూడా నాకు, నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి. ఈరోజు ఆ ప్రమాణం చేసి వెళ్ళండి ఇక్కడ నుండి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమని ప్రమాణం చేస్తావు? ఏమని ప్రమాణం చేస్తావు? మనుషుల వలన వచ్చే మహిమ నాకు వద్దు, నా దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఎవరికి మహిమ రావాలి? ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఎవరికి మహిమ రావాలి? మీరు కొన్ని స్థలాలకు వెళ్తే ఒక రాయి చెక్కి గోడకు పెడతారు. మీరు అన్ని గమనించండి. ఫౌండర్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసిన వారి పేరు ఉంటుంది, కింద చూస్తే స్పాన్సర్ చేసిన వాళ్ళ పేరు కూడా ఉంటుంది. ఈ మందిరానికి బయట బోర్డు ఉంది, వెళ్ళేటప్పుడు చూడండి. ఫౌండర్ పేరుంది, ప్రెసిడెంట్ పేరుంది, ఓపెన్ చేసిన ఆయన పేరు ఉంది. అర్థమవుతుందా? ఈ సంఘాన్ని నడిపించిన ఆయన పేరు ఉంది, స్పాన్సర్ పేరు కూడా ఉంది. ఆయన ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎవరికి మహిమ? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నేను అంటాను, ఎవడో ఇచ్చిన సొమ్ముకు నేను చేతులు చాపితే ఈరోజు వాళ్ళ పేరు నేను ఎక్కడ రాయాలా? బోర్డు మీద వస్తే ఎవరికి మహిమ? ఇంకోటి, నేను అతనికి ఏమై ఉంటాను? కరెక్టా కాదా? హలో పాస్టర్, నీ మీద కంప్లైంట్ వస్తుంది అన్నాడు, నాకు ఫోన్ చేసినాడు అనుకో, నేనేమవ్వాలా? గడగడగడగడగడగలాడాలి. నన్ను అడిగేటోడు ఉన్నాడు ఎవరైనా? నన్ను ఎవరు అడగాలి? ఇప్పుడు దేవుడు ఒక్కడే అడగాల. ఎవరికి మహిమ? అది అబ్రహాములో దేవుడు చూసింది. స్తోత్రం, హల్లెలూయా. తిండి లేకపోయినా పర్వాలే, ఆకలితో నన్ను అలమటించు, మోకరించు, దేవుని మహిమ కొరకు ఎదురు చూడు తప్ప మనుషుల వైపు చేతులు చాపొద్దు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుకు మాత్రమే చెందునుగాక. లేచి నిలబడండి, ఆరాధన చేద్దాం.